today topic is potential due to an electric dipole. So in previous sessions we will discuss about the electric dipole. So make electric dipole ante enti ante when we are placing two equal and opposite charges ante same charge magnitude ఉన్నటువంటి charges ని ఆ రెండు కూడా ఒక 2a డిస్టెన్స్ తో మనం సెపరేట్ చేసినట్లయితే ఆ యొక్క సిస్టమ్ ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. That means when we are placing two charges of equal and opposite, that means plus q and minus q, are separated by a small distance, the complete system is known as electric dipole. So electric dipole తీసుకున్నట్లయితే electric dipole మనకు వచ్చేసి complete charge ఏమవుతుంది అంటే 0. ఎందుకు అంటే both are having same magnitude and opposite charges. That's why plus q and minus q both will be cancel each other and the total charge will be 0. And this one and this electric field మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ డైపోల్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆర్ ఆ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ ద ఆర్ అండ్ పి పీకి ఆర్కి మధ్యలో ఉన్న యాంగిల్ పైన కూడా డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ దిస్ మీన్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం టూ చార్జెస్ తీసుకుంటున్నాం. ఆ టూ చార్జెస్ కూడా మనకి ఏమవుతున్నాయంటే ఒకటి డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది, అనదర్ వన్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టర్ అండ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఈ రెండింటి పైన మనకు డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రిక్ డైపోల్. సో మనకి ఇక్కడ పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ఈ యొక్క ఎనర్జీ తీసుకున్నప్పుడు పొటెన్షియల్ బిట్వీన్ టూ పాయింట్స్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ పీ అండ్ క్యూ ఈ యొక్క రెండు పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈ పీ దగ్గర ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, క్యూ దగ్గర ఉండే పొటెన్షియల్ ఎంత ఉంది. సో ఆ రెండు యొక్క డిఫరెన్స్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం అంటాం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎలక్ట్రిక్ డైపోల్కి పొటెన్షియల్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు మెయిన్గా ఈ రూల్ ఫాలో అవుతాం అంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని మనం ఫైండ్ అవుట్ యూజ్ చేసుకొని ఈ యొక్క పొటెన్షియల్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్ వన్ ఫస్ట్ వన్ టేక్ ఏ electric dipole. That means this is the electric dipole. Here you have one positive charge and another one is the negative charge. Two charges are existed and the center midpoint between these two charges ఈ పాయింట్స్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ మిడ్ పాయింట్ ఏదైతే ఎగ్జిస్ట్ దాన్ని మనం ఏమంటున్నాం సెంటర్ ఆఫ్ డైపోల్ అంటున్నాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఆర్. సో నెక్స్ట్ వన్ వెన్ వీఆర్ టేకింగ్ ఏ పాయింట్ పి మనం ఏం చేస్తున్నాం ఒక పాయింట్ పి తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ సెర్టెన్ డిస్టెన్స్ ఒక సెర్టెన్ డిస్టెన్స్లో పాయింట్ పి తీసుకున్నప్పుడు ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఆర్ అంటున్నాం. ఆ డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అయింది దేని నుంచి సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి. సో నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇదే సేమ్ పాయింట్ అనేది మనకు ఈ టూ చార్జెస్ క్యూ నుంచి వచ్చేసి మనకు R1 డిస్టెన్స్లో ఉంది, మైనస్ క్యూ నుంచి నెగిటివ్ చార్జ్ నుంచి వచ్చేసి మనకు R2 డిస్టెన్స్లో ఉంది అనుకుంటే దెన్ వాట్ ఈస్ ద టోటల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క పాయింట్ నుంచి మనకు వచ్చేసి ఈ యొక్క పాయింట్ దగ్గర పీ దగ్గర మనకు ఎంత పొటెన్షియల్ అనేది వర్క్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్. సో పొటెన్షియల్ డ్యూ టు యాన్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ దట్ వన్ ఆ పాయింట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ పాయింట్ అనేది మనకు ఈ ఆరిజిన్ దగ్గర వచ్చేసి మనకు టీటా యాంగిల్ మెజర్ చేస్తుంది అనుకుందాం. టీటా యాంగిల్ తీసుకున్నట్లయితే దెన్ వాట్ ఈస్ ద హియర్ ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ వన్ electric field obeys the superposition principle of సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆల్సో ఒబేస్ ద సూపర్ పొజిషన్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అంటే మనం ఒక చార్జ్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఫార్ములా ఏమొస్తుంది 1/4πε0 Q/r² అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా వస్తుంది. వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ మనం ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ చార్జెస్ తీసుకుంటున్నామో ఇక్కడ క్యూ అనేది మనకి దేని డిపెండ్ చేస్తుంది అంటే సమ్ ఆఫ్ ఆల్ చార్జెస్. ఆ సిస్టంలో ఏవైతే చార్జెస్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అయినాయో ఆ సిస్టంలో ఉన్న చార్జెస్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి టోటల్ చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేన్ని ఒబే చేస్తుంది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని ఒబే చేస్తుంది. ఇన్ ద సేమ్ వే కమింగ్ టు ద డైపోల్ ఈ డైపోల్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క సూపర్ పొజిషన్ కూడా ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఆల్సో యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది కూడా మనకు ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తుంది ఒబే చేస్తుంది. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతుంది ఇక్కడ చూద్దాం. సో ద పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ ఈజ్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్యూ టు చార్జెస్ క్యూ అండ్ మైనస్ క్యూ. ఎందుకు అంటే ఇక్కడ మనకు వచ్చేసి చార్జెస్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ టూ చార్జెస్ మైనస్ క్యూ అండ్ ప్లస్ క్యూ. సో వీఆర్ ఫైండింగ్ దిస్ వన్ ద సమ్ ఆఫ్ దీస్ టూ చార్జెస్ ఈ రెండు యొక్క చార్జెస్ని మనం యాడ్ చేస్తున్నాం. సో మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి V = 1/4πε0 Q/r. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ పొటెన్షియల్. ఈ యొక్క పొటెన్షియల్ ఫార్ములా ఏంటంటే 1/4πε0 Q/r. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం పాయింట్స్ రెండు ఉన్నాయి, ఒకటి వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ నుంచి ఉంది, అనదర్ వన్ ఈజ్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్. సో ఆ రెండు తీసుకున్నప్పుడు మనకు డిస్టెన్స్ ఏమవుతుంది సో V = ఫర్ పాజిటివ్ ఛార్జ్ పొటెన్షియల్ ఏమవుతుంది అంటే V = 1/4πε0 చార్జ్ ఈజ్ ప్లస్ క్యూ బై డిస్టెన్స్ ఈజ్ R1. ఎందుకంటే మనకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏంటి ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ నుంచి పాయింట్ P అనేది మనకు R1 డిస్టెన్స్లో ఉంది. దట్స్ వై యూ ఆర్ టేకింగ్ R1.
సో నెక్స్ట్ వన్ ఫర్ మైనస్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది 1/4πε0 ఇంటూ మైనస్ క్యూ బై R2. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఛార్జ్ ఏంటి మైనస్ క్యూ, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి వీఆర్ రైటింగ్ మైనస్ క్యూ బై డిస్టెన్స్ ఈజ్ R2. సో బై యూజ్ ద సూపర్ పొజిషన్, మన సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ చేసినప్పుడు ఈ రెండింటి ఏమొస్తుంది అంటే 1/4πε0. సో వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ యొక్క రెండు పొటెన్షియల్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం, ఇండివిజువల్ పొటెన్షియల్స్. దట్ మీన్స్ క్యూ బై R1 ప్లస్ మైనస్ క్యూ బై R2. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి దెన్ వీఆర్ గెటింగ్ ద పొటెన్షియల్ V ఈక్వల్స్ టు 1/4πε0 క్యూ బై R1 మైనస్ క్యూ బై R2. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ బై యూజింగ్ ద సూపర్ పొజిషన్. సో ఇక్కడ R1 R2 ఏంటి అంటే డిస్టెన్సెస్ ఫ్రమ్ ద చార్జెస్. మనకి చార్జెస్ ఏవైతే తీసుకుంటామో ఆ చార్జెస్ నుంచి పాయింట్ పీకి ఉన్నటువంటి డిస్టెన్సే ఇక్కడ వచ్చేసి P1 R1 అండ్ R2. సో దట్ ఈ. సో నెక్స్ట్ వన్ బై యూజింగ్ జామెట్రీ, మనం జామెట్రీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బై యూజింగ్ దిస్ వన్ ఇన్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఏమొస్తుంది మనకు, దిస్ ఈజ్ ద పాయింట్ P అండ్ హియర్ దిస్ ఈజ్ ద Q అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్. సో హియర్ పాజిటివ్ చార్జ్, హియర్ నెగిటివ్ చార్జ్, హియర్ ఆరిజిన్ ఈజ్ ఎగ్జిస్టెడ్, హియర్ R1 డిస్టెన్స్, R2 డిస్టెన్స్, R డిస్టెన్స్ అండ్ ద హియర్ యాంగిల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ θ. సో దీనికి వచ్చేసి మనం జామెట్రీ అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే వీఆర్ యూజింగ్ కొసైన్ రూల్, మనం ఎప్పుడైతే కొసైన్ రూల్ యూజ్ చేస్తున్నామో మన కొసైన్ రూల్ ఏంటి, ఏ స్క్వేర్ తీసుకుంటే సైడ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ θ. దిస్ ఈజ్ ద కొసైన్ రూల్ మనం ట్రిగ్నామెట్రీలో యూజ్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి డిస్టెన్సెస్, R ఈజ్ వన్ డిస్టెన్స్, R1 ఈజ్ అనదర్ డిస్టెన్స్ అండ్ హియర్ దిస్ డిస్టెన్స్ ఈజ్ ఏ. ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది 2a అవుతుంది. సో 2aలో మనం మిడ్ పాయింట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ దిస్ డిస్టెన్స్ ఈజ్ ఏ అండ్ ద అనదర్ డిస్టెన్స్ విల్ బి ఏ. సో దిస్ ఈజ్. సో నెక్స్ట్ వన్ వీఆర్ టేకింగ్ దిస్ వన్, దీనికి వచ్చేసి మనం ఏం అప్లై చేస్తున్నాం, కొసైన్ రూల్ అప్లై చేస్తున్నాం. సో కొసైన్ రూల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది R1 స్క్వేర్. సో మనం ఇక్కడ R1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాజిటివ్ ఛార్జ్ టు P పాయింట్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి R1. దట్స్ వై R1 స్క్వేర్ ఈక్వల్స్ టు బై యూజింగ్ కొసైన్ రూల్ R స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar కాస్ θ. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ మనం R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఏమవుతుంది, ఇది స్ట్రైట్ యాంగిల్ వచ్చేసి మనకి ఏమొస్తుంది 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్లో ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఒక అప్పర్ ట్రయాంగిల్లో అవి వచ్చేసి θ అవుతుంది. సో ఇక్కడ ఇంకో యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ θ ఆర్ π మైనస్ θ అవుతుంది. సో దానికి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు R2 స్క్వేర్ ఈక్వల్స్ టు R2 స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది R స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar కాస్ θ కాస్ π మైనస్ θ. సో π మైనస్ θ అంటే మనకు సెకండ్ క్వాడ్రంట్ ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ మనకు నెగిటివ్ కాబట్టి దెన్ ద వాల్యూ విల్ బి R స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ar కాస్ θ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ R2 స్క్వేర్. సో మనం ఏం చేస్తున్నాం, ఈ జామెట్రీని యూజ్ చేసి మనం ఇక్కడ R1 స్క్వేర్ వాల్యూని R2 స్క్వేర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ R1 స్క్వేర్ ఈజ్ R స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar కాస్ θ. R2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి R స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ar కాస్ θ. సో నెక్స్ట్ వన్ ఇఫ్ R వాల్యూ ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ టు ఏ, అంటే ఇక్కడ ఈ పొజిషన్ ఏదైతే పాయింట్ తీసుకుంటామో మనం ఆ పాయింట్ యొక్క పొజిషన్ వచ్చేసి మనకు ఈ యొక్క మనం డైపోల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క స్మాల్ ఏతో కంపేర్ చేసినప్పుడు వెరీ లార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క a/r వాల్యూ ఏదైతే ఉందో ఇట్ విల్ బి నెగ్లిజిబుల్. సో మనం ఓన్లీ ఈ టర్మ్స్ అనేది ఎంతవరకు తీసుకున్నాం అంటే ఓన్లీ టు అప్ టు ఫస్ట్ ఆర్డర్ వరకు మాత్రమే తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటి మనకు a/r ద పవర్ విల్ బి 1. సో అది తీసుకున్నప్పుడు మనకి ఈ వాల్యూస్ ఏమవుతున్నాయి R1 స్క్వేర్ ఈక్వల్స్ టు R స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar కాస్ θ. సో ఈ టర్మ్స్ నుంచి మనం R కామన్ తీస్తే R స్క్వేర్ ఈజ్ కామన్, దెన్ వాట్ రిమైనింగ్ హియర్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై R స్క్వేర్ మైనస్ 2ar కాస్ θ బై R స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, R వాల్యూ ఈజ్ వెరీ గ్రేటర్ వెన్ కంపేర్డ్ విత్ ద ఏ వాల్యూతో కంపేర్ చేస్తే మనకి R వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అయింది. దట్స్ వై అప్ టు ఫస్ట్ ఆర్డర్ మనం ఫస్ట్ ఆర్డర్ వరకు తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ R స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ టర్మ్. సో సెకండ్ ఆర్డర్ టర్మ్ ఏమవుతుంది నెగ్లిజిబుల్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది R1 స్క్వేర్ ఈక్వల్స్ టు R స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2a కాస్ θ బై R. 2a కాస్ θ బై R అనేది మనకు ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ R1 స్క్వేర్. సేమ్ ఇదే మెథడ్లో మనం చేసినప్పుడు R2 స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది అంటే మనకి R2 స్క్వేర్ ఈక్వల్స్ టు R స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2a కాస్ θ బై R.
ఎందుకు అంటే ఇక్కడ మనకు r1 స్క్వేర్ వాల్యూకి r2 స్క్వేర్ వాల్యూకి ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ ఇన్ r1 స్క్వేర్లో మనకు వచ్చేసి నెగిటివ్ సింబల్ ఉంటే r2 స్క్వేర్లో మనకు వచ్చేసి పాజిటివ్ సింబల్ వస్తుంది, ప్లస్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం r1 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, r స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2a కాస్ థీటా బై r వస్తుంది. ఇన్ ద సేమ్ వే r2 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే r స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2a కాస్ థీటా బై r అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని సో మనకి నెక్స్ట్ ఫార్ములా ఏంటి, మనకు ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే 1/4 పై ఎప్సిలాన్ నాట్ q బై r1 మైనస్ q బై r2 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ r1 స్క్వేర్ r2 స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయి. సో మనకేం కావాలి, ఇక్కడ r1 r2 వాల్యూస్ కావాలి. సో దట్ ఈస్ 1/r1 1/r2. సో మనం ఏం చేస్తున్నాం, ఈ r1 స్క్వేర్ వాల్యూ నుంచి r1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, r1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2a కాస్ థీటా బై r. సో దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ r1. సో మన నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, 1/r1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, 1/r1. దట్ మీన్స్ 1/r1 ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇట్ విల్ బి రెసిప్రోకల్ 1 చేస్తున్నాం కాబట్టి 1/r ఇంటూ 1 మైనస్ 2a కాస్ థీటా బై r హోల్ పవర్ మైనస్ 1/2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే మీనింగ్ ఏంటి, మనకు పవర్ 1/2. సో దాన్ని రెసిప్రోకల్ అని చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తుంది, మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ దీనికి ఏం చేస్తున్నాం అంటే మనం బైనామియల్ థీరం అప్లై చేస్తున్నాం. సో ఈ బైనామియల్ థీరం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో ఈ బైనామియల్ టర్మ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ పవర్లో ఉన్న టర్మ్ ఏదైతే ఉందో అదేమవుతుంది మనకు మల్టిపుల్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ 1/r1 ఈక్వల్స్ టు 1/r ఇంటూ 1 మైనస్ ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది మైనస్ 1/2 ఇంటూ 2a కాస్ థీటా బై r. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ యూ ఆర్ గెట్టింగ్ 1/r1 ఈక్వల్స్ టు 1/r ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్. సో 1 ప్లస్ a కాస్ థీటా బై r. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ 1/r1 వాల్యూ. సో 1/r1 వాల్యూ మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1/r ఇంటూ 1 ప్లస్ a కాస్ థీటా బై r వస్తుంది. సో సేమ్ ఇదే మెథడ్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ 1/r2 వాల్యూ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. దట్స్ బై 1/r2 ఈక్వల్స్ టు 1/r ఇంటూ 1 ప్లస్ 2a కాస్ థీటా బై r హోల్ పవర్ మైనస్ 1/2. ఇది వచ్చేసి బైనామియల్ థీరం అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ మైనస్ 1/2 అనేది మనకు ముందు ఒక మల్టిపుల్గా కన్వర్ట్ అవుతే దెన్ ద 1/r2 వాల్యూ ఈజ్ 1/r ఇంటూ 1 మైనస్ a కాస్ థీటా బై r. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో మనకు టోటల్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, v ఈక్వల్స్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ q బై r1 మైనస్ q బై r2. సో ఇక దీన్ని తీసుకెళ్ళి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, q ఈజ్ కామన్. సో q బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1/r1. 1/r1 వాల్యూ ఎంత మనకి 1/r ఇంటూ 1 ప్లస్ a కాస్ థీటా బై r. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ 1/r1 వాల్యూ. సో నెక్స్ట్ వన్ మైనస్, సో నెక్స్ట్ ఏంటి q బై r2. q ఈజ్ కామన్ మీన్స్ 1/r2. 1/r2 వాల్యూ ఎంత మనకు 1/r ఇంటూ 1 మైనస్ a కాస్ థీటా బై r. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్లయితే దెన్ దట్ మీన్స్ q బై 4 పై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ 1/r ఈజ్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్, దో యూ షుడ్ రైట్ r ఆల్సో ఇన్ అవుట్ సైడ్. దెన్ వాట్ రిమైనింగ్ ఇన్ సైడ్, దెన్ హియర్ 1 ప్లస్ a కాస్ థీటా బై r మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో a cos theta by r. So here is plus 1 minus 1 both will be cancelled. So then what remaining here, that means q by 4 pi epsilon naught r into a cos theta plus a cos theta 2a cos theta. Because of the denominator is same, ikkada manaku LCM emavuthundi ante only r. So this is the formula. So next one, if we are multiplying these terms, ee rendu terms manam multiply chesinatlaithe manaku answer em vastundi, q by 4 pi epsilon naught into 2a cos theta by r into r వచ్చేసి మనకి ఇక్కడ r స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇన్ దిస్ వన్ మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది, బై యూజింగ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. మన డైపోల్ మూమెంట్ ఇక్కడ తీసుకున్నట్లయితే 2a ఇంటూ q, ఈ రెండు టర్మ్స్ మనం మల్టిప్లై చేసి మనకి ఏమొస్తుంది, p వాల్యూ వస్తుంది. దెన్ దట్ మీన్స్ ద టోటల్ పొటెన్షియల్ v ఈక్వల్స్ మనకి ఏమవుతుంది, p సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2a ఇంటూ q ప్లేస్లో p కాస్ థీటా బై 4 పై ఎప్సిలాన్ నాట్ r స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ టోటల్ పొటెన్షియల్ బై యూజింగ్ ద డైపోల్. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి టోటల్ పొటెన్షియల్ ఏమవుతుంది అంటే ఇక్కడ v ఈక్వల్స్ టు p కాస్ థీటా బై 4 పై ఎప్సిలాన్ నాట్ r స్క్వేర్. సో ఇక్కడ ఈ p కాస్ థీటా అంటే మనకేంటి, ఈ యొక్క యాంగిల్ బిట్వీన్ ఎగ్జిస్టెడ్ ఈ యొక్క పొజిషన్ వెక్టార్కి ఈ యొక్క pకి మనకి ఎంత పొటెన్షియల్ అనేది ఎంత ఈ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అయింది దాన్ని బేస్ చేసినప్పుడు ఇది వస్తుంది. సో ఈ p కాస్ థీటా వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే p కాస్ థీటా ఈక్వల్స్ టు p ఇంటూ r క్యాప్.
ఈ యొక్క ఆర్ యొక్క యూనిట్ వెక్టార్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు అది పీ కాస్ థీటాకు ఈక్వల్ అవుతుంది. సో ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు వి ఈక్వల్స్ టు టోటల్ వి ఈక్వల్స్ టు that means p cos theta equals to p into r. Then the electric field of dipole is p cos theta plus 1 రాస్తున్నాం p into r cap రాస్తున్నాం. That means v equals to 1 by 4 pi epsilon naught p into r cap by r square. సో ఈ యొక్క దేనిపైన డిపెండ్ అవుతుంది మనకి ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు మెయిన్గా ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ ఏదైతే యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అయిందో యాంగిల్ని బేస్ చేసుకుని మనకి ఈ పొటెన్షియల్ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఈ పొటెన్షియల్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. దట్ మీన్స్ ద v వాల్యూ షుడ్ బి రైట్ యాజ్ v ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 by 4 pi epsilon naught p by r square. ఎందుకు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటున్నాము అంటే దట్ మీన్స్ డిపెండ్ ఆన్ ద టీటా యాంగిల్. సో టీటా యాంగిల్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ద డైపోల్ ఈజ్ దిస్ వన్ ఈజ్ మైనస్ క్యూ, దిస్ వన్ ఈజ్ ప్లస్ క్యూ అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ది డైపోల్. ఈ సెంటర్ ఆఫ్ ది డైపోల్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇది ఒక యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. దట్ మీన్స్ ద టోటల్ యాంగిల్ విల్ బి పై డిగ్రీ, దట్ మీన్స్ 180 degrees. 180 degrees తీసుకున్నప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ ద యాంగిల్, ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, టీటా విల్ బి 0 ఈ యాంగిల్. ఎందుకంటే మనం సేమ్ యాక్సిస్తో అదే యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 0 యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ ఆర్ టేకింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, మనం ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటున్నామో ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మనకి యాంగిల్ ఏమవుతుంది, పై అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇట్ విల్ బి 0, ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇట్ విల్ బి పై. సో బేస్డ్ ఆన్ దీస్ 2 యాంగిల్స్, ఈ యాంగిల్స్ బేస్ చేసుకొని మనకి పొటెన్షియల్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో మనకు పొటెన్షియల్ ఏమవుతుంది అప్పుడు వెన్ యూ ఆర్ టేకింగ్ 0 యాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది p cos theta. cos 0 వచ్చేసి మనకి ఏమవుతుంది 1. దట్ మీన్స్ విచ్ విల్ ఆర్ గెటింగ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. దట్ మీన్స్ మ్యాక్సిమం వస్తుంది కాబట్టి v ఈక్వల్స్ టు ప్లస్ 1 by 4 pi epsilon naught p by r square అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ద సేమ్ వే వెన్ యూ ఆర్ టేకింగ్ పై యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, cos pi ఈజ్ నథింగ్ బట్ -1. cos pi వాల్యూ మనకు -1 కాబట్టి అప్పుడు మనకు పొటెన్షియల్ ఏమవుతుంది అంటే -1 by 4 pi epsilon naught p by r square వస్తుంది. దట్ మీన్స్ యూ ఆర్ గెటింగ్ నెగిటివ్ సైన్. అంటే ఎప్పుడైతే టీటా వాల్యూ విల్ బి 0, ఎప్పుడైతే మనకి ఈ యాంగిల్ అనేది 0 అవుతుందో దెన్ ద పొటెన్షియల్ విల్ బి పాజిటివ్. ద సేమ్ వే ఎప్పుడైతే యాంగిల్ అనేది మనకు 180 degrees అవుతుందో దెన్ ద యాంగిల్ విల్, దట్ మీన్స్ ద పొటెన్షియల్ విల్ బి నెగిటివ్. అప్పుడు మనకు పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇఫ్ దట్ మీన్స్ ఇఫ్ అదర్ కేస్ ఈస్ వెన్ దిస్ వన్ ఈజ్ పర్పెండిక్యులర్, ఎప్పుడైతే ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాయింట్ అనేది ఈ యొక్క హారిజన్కి లేదా సెంటర్ ఆఫ్ డైపోల్కి 90 degreesతో యాంగిల్ చేస్తున్నప్పుడు విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద 90 degrees. 90 degrees తీసుకున్నప్పుడు మనకి పొటెన్షియల్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది అంటే దట్ మీన్స్ మనకు ఫార్ములా ఏంటి, కాస్ థీటా కదా. సో ఇక్కడ కాస్ థీటా యాంగిల్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 90 degrees ఉంది. సో కాస్ 90 విల్ బి 0. సో కాస్ 90 0 వాల్యూ కాబట్టి మనకు టోటల్గా ఈ పొటెన్షియల్ ఏమవుతుంది 0 by 4 pi epsilon naught r square అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో 0 by ఎనీథింగ్ మనకి ఏమొస్తుంది ఆన్సర్ 0. దట్స్ వై ద పొటెన్షియల్ ఎట్ 90 degrees. ఎప్పుడైతే మనం నార్మల్గా ఉన్నటువంటి పాయింట్స్ తీసుకుంటున్నామో ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్కి ద పొటెన్షియల్ విల్ బి 0. పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. దట్ ఈస్ ఎలక్ట్రిక్ డైపోల్ బేస్డ్ ఆన్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకి దేనిపైన డిపెండ్ అవుతున్నాయి. సో మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పొటెన్షియల్ డ్యూ టు డైపోల్ డిపెండ్స్ నాట్ జస్ట్ ఆన్ ఆర్ ఆన్. ఇక్కడ మనకి పొటెన్షియల్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఈ డైపోల్ని బేస్ చేసుకొని అది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ ఆన్ ద ఆర్, ఈ యొక్క డిస్టెన్స్ పైన మాత్రమే డిపెండ్ కాకుండా వాట్ ఈస్ ద యాంగిల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టార్ అండ్ పి. డైపోల్ మూమెంట్కి ఈ యొక్క పొజిషన్ వెక్టార్కి ఏదైతే యాంగిల్ ఎగ్జిస్ట్ అయిందో దానిపైన కూడా ఇది ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ డైపోల్ పొటెన్షియల్ ఫాల్స్ ఆఫ్ ఎట్ లార్జ్ డిస్టెన్సెస్. అంటే మనం ఇక్కడ ఈ పొటెన్షియల్ నుంచి తీసుకున్న డిస్టెన్స్ అనేది లార్జ్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ వెన్ కంపేర్డ్ విత్ ద ఏ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు ఇట్ ఈస్ మోర్ లార్జ్. ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి దెన్ ఇట్ విల్ బి చేంజింగ్, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి లెస్, ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది ఒకవేళ తక్కువ ఉంటే దెన్ వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏంటి పొటెన్షియల్ అనేది ఎప్పుడు మనకు ఫాల్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ఈ డిస్టెన్స్ పైన డిపెండ్ అయినప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. బట్ హౌ ఇట్ ఈస్ చేంజింగ్, ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి నాట్ యాజ్ 1 by r square. సో ఇది 1 by r square బేస్ చేసుకుని డిపెండ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 1 by r. 1 by r ని బేస్ చేసుకుని మనకు డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క 1 by r square చేసినప్పుడు మనకి ఏం డిక్రీజ్ అవుతుంది, ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. That means F is inversely proportional to the square of the distance. Electric field is depends on the square of the distance. So next one, but here ikkade emoutundi electric dipole ane oka potential anedi man denipayina depend avutundi ante is depends on r. Enduku manaku formula enti, potential V equals to 1 by 4 pi epsilon naught q by r. That means it is only depends on r, not on
1/r². సో డైపోల్ యొక్క పొటెన్షియల్ అనేది మనకు దేన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది అంటే ఈ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకుని మనకు చేంజ్ అవుతుంది. సో ఆల్రెడీ వీ డిస్కస్డ్ దిస్ వన్. ఇది మనం ఎక్కడ డిస్కస్ చేసినామంటే ప్రీవియస్గా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినాం. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈకి పొటెన్షియల్కి ఈఆర్ పొటెన్షియల్ అండ్ హియర్ వీఆర్ టేకింగ్ ద ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ తీసినప్పుడు మనకు గ్రాఫ్ ఎలా వస్తుంది, దట్ మీన్స్ యూ ఆర్ గెటింగ్ ద పొటెన్షియల్ విల్ బీ లైక్ దిస్ అండ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ లైక్ దిస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా వస్తుంది. దట్ మీన్స్ ఈ రెండు కూడా మనకు దేంతో వేరీ అవుతున్నాయి అంటే ఆర్తో చేంజ్ అవుతున్నాయి. ఎందుకు మనకు పొటెన్షియల్ వచ్చేసి 1/rతో చేంజ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు 1/r²తో చేంజ్ అవుతుంది. సో దట్ మీన్స్ రెండింటికి మనకు డిఫరెన్స్ వచ్చేసి ఆర్. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ యూజింగ్ ద పొటెన్షియల్ అనేది ఈ డైపోల్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది దిస్ ఈజ్ ద మెథడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే ద పొటెన్షియల్ డ్యూ టు ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. అంటే మనం ఒక సిస్టంలో వచ్చేసి n చార్జెస్ తీసుకుంటాం, దట్ మీన్స్ మోర్ దాన్ 1 చార్జ్. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ అజ్యూమ్ ఒక సిస్టంలో వచ్చేసి మనకి ఎన్ని చార్జెస్ ఉన్నాయి, Q1 Q2 Q3 అప్ టు n చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో తీసుకున్నప్పుడు వీటికి ఏమవుతున్నాయి, పొజిషన్ వెక్టర్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతాయి ప్రతి ఛార్జ్ కూడా. సో దట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ ఏ పాయింట్, ఒక పాయింట్ P తీసుకున్నప్పుడు ఆ పాయింట్ P అనేది ఈ యొక్క చార్జెస్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకు ఎగ్జిస్ట్ అయ్యింది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ Q1 Q2 Q3 అండ్ Q4. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ చార్జెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఉన్నప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్, ఈ పాయింట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈ పాయింట్ నుంచి ఈ చార్జెస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. దట్ మీన్స్ అజ్యూమ్ యాజ్ R1 R2 R3 అండ్ R4 డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఈ యొక్క ప్రతి ఛార్జ్కి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక పొజిషన్ వెక్టర్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో దోస్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ R1 R2 R3 and Rn. So for charges Q1 Q2 Q3 and Qn and the position vectors will be R1 R2 R3 and Rn. These are the relation. So what is the potential for this one? సో ఇప్పుడు ఈ పాయింట్ పైన ఏం చేస్తున్నాయి, ప్రతి ఛార్జ్ కూడా మనకు సమ్ పొటెన్షియల్ అనే దాన్ని అప్లై చేస్తూ ఉంది. ఆ పొటెన్షియల్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దీస్ బేస్డ్ ఆన్ దీస్ టూ. That means based on this Q1 charge how much potential is existed on the point will be V1 assume. నెక్స్ట్ వన్ ఈ Q2 నుంచి మనకి పాయింట్ పైన ఎంత పొటెన్షియల్ వర్క్ చేస్తుంది అంటే అజ్యూమ్ యాజ్ V2. నెక్స్ట్ వన్ సేమ్ Q3 నుంచి వచ్చేసి మనకు V3 పొటెన్షియల్ వర్క్ చేస్తుంది, Q4 నుంచి వచ్చేసి మనకు V4 పొటెన్షియల్ అనేది వర్క్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ పొటెన్షియల్ ఇన్ ద సిస్టమ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ టోటల్ పొటెన్షియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో అప్పుడు మనకు ఫార్ములా ఏంటి, బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో మన సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు టోటల్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4. So this is the total potential by using the superposition. So next one in the same method, ఇదే మెథడ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క చార్జెస్ని తీసుకుంటున్నాం. సో ఇన్ ఏ సిస్టమ్ వీ హ్యావ్ టోటల్ హౌ మెనీ చార్జెస్, n చార్జెస్ ఆర్ దే. దట్ మీన్స్ Q1 Q2 Q3 అప్ టు Qn. నెక్స్ట్ వన్ యొక్క పొజిషన్ వెక్టర్స్ వచ్చేసి మనకి ఏమొస్తున్నాయి R1 R2 R3 అప్ టు Rn. సో వీటిని ఏం చేస్తున్నాం, బై యూజింగ్ దీస్ టూ మనం వచ్చేసి పొటెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఫార్ములా మనకు జనరల్ ఫార్ములా వచ్చేసి పొటెన్షియల్కి ఏంటి 1/4πε0 Q/R. సో Q/R is that is the potential. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ చార్జ్ వచ్చేసి మనకి ఏంటి Q1. దట్స్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ Q యూ ఆర్ రైటింగ్ Q1. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పొజిషన్ వెక్టర్ విల్ బి R1, అంటే ఈ యొక్క పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే R1. సో 1 to P అంటే చార్జ్ 1 నుంచి P పాయింట్కి ఎంత డిస్టెన్స్లో దాన్ని మనం R1Pగా తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ద పొటెన్షియల్ ఫర్ సెకండ్ చార్జ్ అనేది మనకు ఎంత పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది సిస్టంలో. సో ఫార్ములా ఏమొస్తుంది మనకు 1/4πε0 Q2/R2P. సో ఇక్కడ R2P అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జ్, ఆ యొక్క Q2 చార్జ్ నుంచి పాయింట్ P వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి మనం R2Pగా రాస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ద పొటెన్షియల్ ఆఫ్ థర్డ్ చార్జ్ నుంచి మనకు వచ్చేసి పొటెన్షియల్ ఎంత, దట్ మీన్స్ 1/4πε0 Q3/R3P. అంటే థర్డ్ చార్జ్ నుంచి పాయింట్ ఉన్న డిస్టెన్స్ వచ్చేసి మనకు R3P. దీస్ ఆర్ ద పొటెన్షియల్స్, ఇండివిజువల్ పొటెన్షియల్స్. సో ఇన్ ద సేమ్ వే దీని నుంచి మనకు వచ్చేసి nth చార్జింగ్ మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ ఏమొస్తుంది, Vn ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Qn/Rnp. సో దిస్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్. ఇవి వచ్చేసి ఇండివిజువల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, టోటల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇన్ ద సిస్టంలో టోటల్ పొటెన్షియల్ ఏమవుతుంది మనకు V1 ప్లస్ V2 ప్లస్ అండ్ సో అప్ టు Vn వరకు మనం యాడ్ చేస్తున్నాం. సో మనకి ఫార్ములా సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది 1/4πε0 ఇంటూ Q1/R1P ప్లస్ 1/4πε0 ఇంటూ Q2/R2P ప్లస్ అండ్ సో ప్లస్ Vn ఎంత తీసుకున్నప్పుడు ఏమొస్తుంది 1/4πε0 ఇంటూ Qn/Rnp. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇన్ దీస్ టూ టర్మ్స్, ఈ అన్ని టర్మ్స్లో కూడా మనం ఏం చేస్తున్నాం 1/4πε అనేది కామన్ తీస్తున్నాం. దట్ మీన్స్
1 by 4 pi epsilon naught if you write as common, then what is the remaining in, that means q1 by r1p for first term. Next one is q2 by r2p plus and so on qn by rnp. So this is the formula for the టోటల్ సిస్టమ్. ఈ యొక్క పొటెన్షియల్ అనేది మన కంప్లీట్ సిస్టంలో ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది అనే దానికి ఫార్ములా వచ్చేసి 1 by 4 pi epsilon naught q1 by r1p plus q2 by r2p plus qn by rnp. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద సిస్టమ్, మనకు వచ్చేసి ఒక యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు, ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు, ఆ సర్ఫేస్లో వచ్చేసి మనకి ఏమొస్తుంది, టోటల్ వచ్చేసి v వాల్యూమ్ ఎగ్జిస్ట్ అయింది. సో ఆ యొక్క చార్జ్ డెన్సిటీ, మనకు చార్జ్ డెన్సిటీ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయిందంటే రో చార్జ్ డెన్సిటీ అనేది చార్జ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయింది కంప్లీట్ సిస్టంలో. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ టోటల్ సర్ఫేస్ నుంచి ఒక స్మాల్ వాల్యూమ్ తీసుకుంటున్నాం, దట్ మీన్స్ డెల్టా వి చార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, వాట్ ఈస్ ద చార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్, దీంట్లో ఉన్నటువంటి చార్జ్ మనకి ఏమొస్తుంది, q1 ఈక్వల్స్ టు ఆర్ డెల్టా q ఈక్వల్స్ టు స్మాల్ చార్జ్ ఈక్వల్స్ టు చార్జ్ డెన్సిటీ రో ఇంటూ డెల్టా వి, చార్జ్ డెన్సిటీ రో ఇంటూ డెల్టా వి అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ చార్జ్, మనకి దీంట్లో ఏం చేస్తున్నాం, ఈ యొక్క టోటల్ చార్జ్ అనేది మనకి ఎంత ఎగ్జిస్ట్ అయింది ఈ సిస్టంలో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, సింప్లీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద సిస్టమ్. ఈ యొక్క సిస్టంలో ఉన్న ఛార్జ్ ఏం చేస్తున్నాం, ఈ స్మాల్ ఛార్జ్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు కంప్లీట్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ మీన్స్ రో ఇంటూ వి. బేస్డ్ ఆన్ దట్ వన్ ద సేమ్ వే ఇదే మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు, మన స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే ఉందో, దట్ మీన్స్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఒక సెంటర్ దగ్గర మనకు ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఈ యొక్క ఛార్జ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమొస్తుంది, మనకి దీని చుట్టూ ఉన్నటువంటి ఎంత యాంగిల్తో, ఎంత డైరెక్షన్లో, ఆ డిస్టెన్స్లో ఏమవుతుంది, దీని యొక్క పొటెన్షియల్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎంత డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, దట్ మీన్స్ ఎంత యాంగిల్తో డైరెక్షన్ అవుతుంది, దట్ మీన్స్ ఆ డిస్టెన్స్. సో ఇక్కడ టోటల్ ఛార్జ్ అనేది ఏమవుతుంది, వాట్ ఈస్ ద ఎగ్జిస్టెడ్ ఎట్ ద సెంటర్, ఈ సెంటర్ దగ్గర ఉన్న ఛార్జ్ మనకి ఏమవుతుంది, కంప్లీట్ ఛార్జ్ అనేది అవుతుంది. సో దీని బేస్ మనకు ఫార్ములా ఏమొస్తుంది, v ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught q by r. సో ఇక్కడ r అంటే మనకి ఏంటి అంటే, r ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ది చార్జ్. ఈ యొక్క స్పెరికల్ షెల్ ఏదైతే తీసుకుంటున్నామో దాని యొక్క రేడియస్ని మనం ఇక్కడ దేంతో మెజర్ చేస్తున్నాం, క్యాపిటల్ ఆర్తో మెజర్ చేస్తున్నాం. వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది షెల్, అవుట్ సైడ్ షెల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ద ఫార్ములా ఈజ్ v ఈక్వల్స్ 1 by 4 pi epsilon naught q by r. ద సేమ్ వే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇన్సైడ్, మనం దీంట్లో ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క గాసియన్ సర్ఫేస్, మన యొక్క గాస్లో అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు ఈ గాసియన్ సర్ఫేస్ మనకు అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఇట్ విల్ బీ ఎగ్జిస్టెడ్. వెన్ యూ ఆర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ విల్ బి జీరో, మనకు ఆ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, జీరో అవుతుంది. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, దట్ మీన్స్ ఎందుకు ఇక్కడ అవుతుంది అంటే ఏమవుతుంది, మనకు ఆ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇన్సైడ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, చార్జ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ పొటెన్షియల్ అనేది మనకు జీరో అవుతుంది. బట్ హియర్ డ్యూ టు దిస్ పొటెన్షియల్, ఈ పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆల్ పార్టికల్స్ అనేవి మనకి ఇన్సైడ్ ఏమవుతున్నాయి, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు మనకి ఏదైతే వర్క్ జరుగుతుంది అంటే దెర్ ఈజ్ నో వర్క్ ఈజ్ హ్యాపెన్, అక్కడ మనకు వర్క్ అనేది జరగట్లేదు. ఎందుకు, మనకి పొటెన్షియల్ అనేది ఏంటి, వెన్ దెర్ ఈజ్ సమ్ చేంజెస్ ఎగ్జిస్ట్ ఇన్ ద పొటెన్షియల్, ఈ పొటెన్షియల్ అనేది మనకు డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇట్ ఈస్ యూనిఫామ్లీ చార్జ్ కాబట్టి మనకి పొటెన్షియల్ అనేది జీరో అవుతుంది ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్. దట్ ఈస్, సో ఇక్కడ మనం ఫార్ములా తీసుకున్నట్లయితే యూనిఫామ్లీ చార్జ్ స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు ద పొటెన్షియల్ ఈక్వల్స్ ఏమవుతుంది, 1 by 4 pi epsilon naught q by r. ఇక్కడ మన q అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే టోటల్ చార్జ్ ఇన్ ద సిస్టమ్. ఆ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఇండివిజువల్ చార్జెస్ని తీసుకొని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే చార్జ్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం qతో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ r. వాట్ ఈజ్ r రిప్రజెంటింగ్ ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ ది స్పెరికల్ షెల్. ఆ స్పెరికల్ షెల్ యొక్క రేడియస్ ఎంత ఉందో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, rతో మెజర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద పొటెన్షియల్ డ్యూ టు ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్, అంటే మోర్ దాన్ 2 చార్జెస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది దట్ ఈస్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఏంటి అంటే, ద సర్ఫేస్, ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్లో మనం ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా పొటెన్షియల్ అనేది మనకు సేమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ సర్ఫేస్ మనం ఏమంటున్నాం, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటున్నాం. దట్ మీన్స్ ద సర్ఫేసెస్ విచ్ హ్యాజ్ constant potential at all points on the surface is called equipotential surfaces. సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో మనకి కంప్లీట్ పొటెన్షియల్ ఏమవుతుంది, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా సేమ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ హియర్ దిస్ ఈజ్ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అండ్ పాయింట్ 4, పాయింట్ 5 అండ్ పాయింట్ 6. దీస్ ఆర్ ద 6 పాయింట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో మనం ఏ పాయింట్స్ దగ్గర తీసుకున్న మన పొటెన్షియల్ ఏమవుతుంది, సేమ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 3, ఈ 1 and 3 మధ్యలో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు
పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ P1 మైనస్ P3 విల్ బి 0. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ సిస్టంలో P1 దగ్గర ఎంత పొటెన్షియల్ అయితే ఎగ్జిస్ట్ అయ్యిందో P3 దగ్గర కూడా మనకి ఏమవుతుంది సేమ్ పొటెన్షియల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ P3 అండ్ P5 ఈ రెండు పాయింట్స్ మధ్య కూడా మనకు పొటెన్షియల్ ఏమవుతుంది 0 అవుతుంది. దట్ మీన్స్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ విల్ బి 0. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు 0 అవుతుందంటే వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్ విల్ బి 0. ఎందుకు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దట్ మీన్స్ PV మైనస్ PR ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఎంత డిఫరెన్స్ అనేది ఉందో అది మనకు వర్క్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు 0 అయినప్పుడు ఇక్కడ వర్క్ అనేది ఎంత జరుగుతుంది అంటే మనకు 0 వర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్ ద సిస్టమ్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ దిస్ వన్. సో ఇక్కడ ఏమవుతుంది పొటెన్షియల్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటే ఆ సర్ఫేస్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటున్నాం. సో ఫర్ సింగిల్ చార్జ్ పొటెన్షియల్ ఈజ్ V ఫార్ములా ఏంటి మనకు 1/4πε0 Q/R. సో ఇక్కడ మనకి ఏమవుతుంది V ఈజ్ కాన్స్టెంట్ ఇఫ్ R ఈజ్ కాన్స్టెంట్. ఈ యొక్క V అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే V ఈక్వల్స్ టు 1/4πε0 Q/R. సో ఇక్కడ ఛార్జ్ అనేది మనకు సేమ్ ఛార్జ్ తీసుకుంటున్నాం. ఎందుకు కంప్లీట్ సిస్టమ్లో మనకి ఏముంది ఒకే ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది. సో ఇంకా ఈ 1/4πε0 ఈజ్ కాన్స్టెంట్. సో మనకి ఇక్కడ ఓన్లీ చేంజెస్ ఎక్కడ జరుగుతుంది అండ్ R రేడియస్లో మనకు చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ ద రేడియస్ ఈజ్ చేంజ్ ఇప్పుడు ఏదైతే చేంజ్ అవుతుందో ఈ పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది సేమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు V అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఈక్వి పొటెన్షియల్ అంటే ఇదని పొటెన్షియల్ కాన్స్టెంట్ అవుతుంది. సో V వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి యొక్క డిస్టెన్స్ అనేది ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. సో ఎప్పుడైతే చేంజెస్ అవుతుందో వెన్ వీఆర్ ప్లేసింగ్ ద ఛార్జ్ మనం ఎప్పుడైతే ఒక ఛార్జ్ ప్లేస్ చేస్తున్నామో ఇక్కడ నుంచి మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే లైక్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి మనకు ద రేడియస్ సెంటర్ విల్ బి సేమ్. సెంటర్ అనేది మనకు సేమ్ ఎగ్జిస్ట్ అవుతుంది బట్ ద రేడియస్ విల్ బి డిఫరెంట్. ఈ రేడియస్ అనేది మనకు డిఫరెంట్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ R1 రేడియస్ తీసుకున్నట్లయితే ఈ R1 రేడియస్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ దగ్గర ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది సేమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ ద ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఎట్ ద సెంటర్ ద కంప్లీట్ సర్కిల్ దట్ మీన్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి మనకు ఇక్కడ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్గా ఫామ్ అవుతున్నాయి. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఫర్ ఏ యూనిట్ ఛార్జ్ సింగిల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అదర్వైజ్ ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ ఛార్జ్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో సిస్టంలో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి మూవింగ్ అవుట్వర్డ్ ఆర్ మూవింగ్ ఇన్వర్డ్. సమ్ టైమ్స్ ఏమవుతున్నాయి బయటికి ట్రావెల్ అవుతున్నాయి, సమ్ టైమ్స్ యూఆర్ కమింగ్ టు ద ఛార్జ్ సైడ్ మూవ్ అవుతున్నాయి. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఛార్జ్. ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు పాజిటివ్ అవుతుంది అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి మూవింగ్ అవుట్వర్డ్ ఛార్జ్ నుంచి అవుట్ సైడ్కి ట్రావెల్ అవుతున్నాయి. ద సేమ్ వే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద నెగిటివ్ ఛార్జ్ సో మనం నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ద ఛార్జ్ అవి అనేది ఛార్జ్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దీస్ ఛార్జ్ ఫీల్డ్ లైన్స్ ఈ ఫీల్డ్ లైన్స్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అనేది దట్ మీన్స్ ఈక్వి పొటెన్షియల్ అనేది అని మనం డిఫైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద టూ డిఫరెంట్ సిచ్యువేషన్. సో నెక్స్ట్ వన్ electric field lines of single charge are starting from or ending at charge. సో ఈ ఎలక్ట్రాన్ ఏమవుతున్నాయి ఎయిదర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ యొక్క ఛార్జ్ నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫీల్డ్ లైన్స్ అనేవి లేదా దీస్ ఆర్ ఎండింగ్ విత్ దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద నెగిటివ్ ఛార్జ్ ఏమవుతున్నాయి ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఛార్జ్ సైడ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. దట్ మీన్స్ ఎయిదర్ మూవింగ్ ఫ్రమ్ ఆర్ టు మూవింగ్ ఈ ఛార్జ్ నుంచి స్టార్ట్ అవుతాయి లేదా ఈ ఛార్జ్ వద్ద ఎండ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఎనీ ఛార్జ్ కాన్ఫిగరేషన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ త్రూ ఏ పాయింట్ ఈజ్ నార్మల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్ ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవనేది ఈ యొక్క సర్ఫేస్తో మనకు నార్మల్గా ఉన్నాయి. దట్ మీన్స్ దే ఆర్ మేకింగ్ 90 degrees యాంగిల్ అనేది ఫామ్ చేస్తున్నాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దీస్ వన్ ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు ఒకవేళ 90 degrees ఫామ్ చేయకపోతే ఎలా అవుతుంది అనేది తీసుకుందాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ దట్ వన్ ద సర్ఫేస్ ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో సమ్ యాంగిల్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయో యాంగిల్ ఫామ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది పొటెన్షియల్ విల్ బి ఎగ్జిస్టెడ్. ఎందుకు మనకి పొటెన్షియల్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది ఓన్లీ బిట్వీన్ ఆర్ దాని యొక్క డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. అదర్వైజ్ బిట్వీన్ ద యాంగిల్ ఈ యొక్క పొజిషన్ వెక్టర్ ఆర్కి ఈ యొక్క పీ వాల్యూకి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని బేస్ చేసుకొని మనకు వర్కౌట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు మనం తీసుకున్న స్టేట్మెంట్లో ఏంటి దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ యొక్క ఏదైతే ఏదో ఉందో దీంతో మనకి ఏమవుతున్నాయి 90 degrees చేయట్లేదు నార్మల్గా మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని తీసుకున్నాం కాబట్టి
ఇక్కడ మనకి ఏమవుతుంది యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో యాంగిల్ అనేది ఫామ్ అయినప్పుడు ఈ సిస్టంలో ఉన్నటువంటి పార్టికల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి సమ్ పొటెన్షియల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు అదర్ పొటెన్షియల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ యాంగిల్ని బేస్ చేసుకొని. సో ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ చేస్తున్నామో ఈ రెండింటి డిఫరెంట్ పొటెన్షియల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుంది, మనకు వర్క్ జరుగుతుంది. సో వర్క్ జరుగుతుంది కాబట్టి దెన్ ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది అంటే ఒక సర్ఫేస్లో ఇట్ ఈస్ నాట్ ఏ ఈక్విలేటరల్ సర్ఫేస్. మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లో ఏమవుతుంది వర్క్ అనేది మనకు జీరో అవ్వాలి. బట్ ఇక్కడ మనం తీసుకున్న స్టేట్మెంట్ ఏం తీసుకుంటున్నాం, నార్మల్గా ఉండట్లేదు అని తీసుకుంటే మనకి ఇక్కడ వర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం తీసుకున్న స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. మన స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మనకి ఎప్పుడు కూడా ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనకి ఇప్పుడు కూడా ఈ యొక్క అనేది ఏముంటాయి పర్పెండిక్యులర్గా మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ పైన మనకి ఏమేమి ఎగ్జిస్ట్ అంటే దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. మనం ఏ 2 పాయింట్స్ తీసుకున్నప్పటికీ కూడా వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ యొక్క ప్రతి పాయింట్ దగ్గర మనం ఏ పాయింట్ తీసుకున్నప్పటికీ కూడా ఈక్విలేటరల్ సర్ఫేస్లో మనకు ఈక్వల్ పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, సో దెర్ ఈజ్ నో వర్క్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ టెస్ట్ చార్జ్ ఆన్ ద సర్ఫేస్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఈక్వి పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయింది అన్ని పాయింట్స్ దగ్గర. సో ఈక్వల్ పొటెన్షియల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయినప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మనం మూవ్ చేయడానికి దెర్ ఈజ్ నో వర్క్ నీడ్, మనకు వర్క్ అనేది అక్కడ అవసరం లేదు. ఎందుకు అన్ని యొక్క పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుంది పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అయింది. దట్స్ వై. సో నెక్స్ట్ వన్, ఫర్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం, దట్ మీన్స్ ఎలక్ట్రిక్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్ఫేస్ నుంచి ఏమవుతున్నాయి ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతున్నాయి. వెన్ దీస్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్, ఎప్పుడైతే ఇవనేది మనకి ఏమవుతున్నాయి ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉన్నాయో దెన్ దీస్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్, ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఏమవుతున్నాయి అంటే మనకు వైజెడ్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఏంటి ఇక్కడ కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ జెడ్ యాక్సిస్ కానీ మూడు కూడా ఏముంటాయి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి పర్పెండిక్యులర్గా మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వెన్ దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఏంటి ఇక్కడ వైజెడ్ ప్లేన్. ఈ వైజెడ్ ప్లేన్ అనేది మనకు పర్పెండిక్యులర్గా ఉంటుంది. దట్స్ వై ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే ప్యారలల్ టు ద వైజెడ్ ప్లేన్. ఈ వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. సో నెక్స్ట్ వన్, హౌ కెన్ యూ ప్రూవ్ దిస్ వన్. సో ఈ యొక్క మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వెన్ వీఆర్ టేకింగ్ 2 సర్ఫేసెస్, మనం ఏం చేస్తున్నాం 2 సర్ఫేసెస్ తీసుకుంటున్నాం విచ్ ఆర్ ఈక్వి పొటెన్షియల్ టు ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి ఒకదాంతో ఒకటి ఈక్వి పొటెన్షియల్గా మనకు ఎగ్జిస్ట్ అయినాయి. సో వెన్ యూఆర్ టేకింగ్ దీస్ 2 సర్ఫేసెస్, సర్ఫేస్ ఏ అండ్ సర్ఫేస్ బి. సో దీనికి వచ్చేసి మన పొటెన్షియల్ వచ్చేసి వి అండ్ ద అనదర్ వన్ ఈస్ వి ప్లస్ డెల్టా వి. ఇక్కడ ఈ డెల్టా వి ఏంటంటే మనకు స్మాల్ చేంజ్ ఎగ్జిస్ట్ అయిన ద పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ మనకు ఉన్నటువంటి ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే డెల్టా వి. అండ్ దిస్ వన్ నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రమ్ దిస్ వన్, ఈ యొక్క ఒక పాయింట్ని ఏ సర్ఫేస్లో తీసుకుంటున్నాం, పాయింట్ ఏ విల్ బి ఆన్ సర్ఫేస్ ఏ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 చార్ట్, ఈ యొక్క సర్ఫేసెస్ రెండు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏం చేస్తున్నాం డెల్టా ఎల్గా తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ పాయింట్ ఏదైతే తీసుకున్నామో ఏ సర్ఫేస్లో ఆ సర్ఫేస్ ఉన్నటువంటి పాయింట్ అనేది మనకు బి సర్ఫేస్ నుంచి డెల్టా ఎల్ డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అయ్యింది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ మనం ఏం చేస్తున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి ఈ ఈక్వల్స్ టు ఈ ఇంటూ దట్ మీన్స్ వర్క్ ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ ఫార్ములా ఏంటి మనకు ఈ ఇంటూ డెల్టా ఎస్, దట్ మీన్స్ డెల్టా ఎల్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి ఎల్ కాబట్టి డెల్టా ఎల్ తీసుకుంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ. సో ద వర్క్ ఫార్ములా ఏంటి మనకు డబల్ ఈక్వల్స్ ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమొస్తుంది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. డిస్టెన్స్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈ రెండు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో మధ్య ఉన్న డిస్టెన్స్ మనం డెల్టా ఎల్గా తీసుకుంటున్నాం. సో అప్పుడు మనకు వర్క్ ఫార్ములా ఏమొస్తుంది ఈ ఇంటూ డెల్టా ఎల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు వర్క్ ఫార్ములా ఏంటి బై యూజింగ్ ద పొటెన్షియల్స్. ఈ పొటెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏదైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో బిట్వీన్ దీస్ 2 పొటెన్షియల్ సర్ఫేసెస్, ఈ రెండు సర్ఫేసెస్ మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మనకు దేనికి ఈక్వల్ అవుతుంది వర్క్కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ వి ప్లస్ డెల్టా వి అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దీని నుంచి ఈ యొక్క పొటెన్షియల్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ వి మైనస్ వి ప్లస్ డెల్టా వి. సో ఇక మన వర్క్ ఏమవుతుంది అప్పుడు వి మైనస్ డెల్టా వి అవుతుంది. సో వి క్యాన్సిల్ మీన్స్ వాట్ ఈస్ ద వర్క్ యు ఆర్ గెటింగ్ మైనస్ డెల్టా వి. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుంది నెగిటివ్ సైన్ ఎందుకు వస్తుంది అంటే దట్ మీన్స్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇట్ ఈస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. అంటే మనకు పొటెన్షియల్ ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతుంది వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ బి టు ఏ.
అదర్వైజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనం ఏ సర్ఫేస్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటే ఈ పొటెన్షియల్ అనేది మనకు డిక్రీజ్ ఏ డైరెక్షన్లో అవుతుందో ఆ డైరెక్షన్లో మనకు ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు ఈ యొక్క వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రిలేషన్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ దిస్ వన్? ఈక్వేషన్ ఏంటి అంటే relation between two field lines, potential, electric field and potential. Consider two surfaces A and B with potentials V and V plus delta V. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక రెండు సర్ఫేసెస్ తీసుకుంటున్నాం. ఆ రెండు సర్ఫేసెస్కి ఏ అండ్ బి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ అనేది దానికి V అవుతే ఇంకో దానికి వచ్చేసి V ప్లస్ డెల్టా V అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈ డెల్టా V ఏదైతే ఉందో అది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే చేంజ్ ఇన్ V. ఈ యొక్క Vలో ఉన్నటువంటి చేంజ్ మనకు రిప్రజెంట్ చేస్తుంది అలాంగ్ విత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే వర్క్ అవుతుందో అదే డైరెక్షన్లో ఈ యొక్క చేంజ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ వన్ P విల్ బి ద పాయింట్ ఆన్ ద B. ఈ యొక్క P అనే పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, సర్ఫేస్ B నుంచి తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ డెల్టా L బి ద డిస్టెన్స్ ఫ్రమ్ ద A. ఈ యొక్క ఏ సర్ఫేస్ నుంచి ఈ యొక్క P పాయింట్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే డెల్టా Lగా కన్సిడర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ద వర్క్ డన్ అగైన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ మనకు వర్క్ ఫార్ములా ఏంటి అంటే వర్క్ ఈక్వల్స్ టు E ఇంటూ డెల్టా L, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది ద వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో సిస్టంలో దానికి మనకు ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ W ఈక్వల్స్ టు VA మైనస్ VB. సో ఈ వర్క్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, E ఇంటూ W సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ E ఇంటూ డెల్టా L ఈక్వల్స్ టు VA. VA వాల్యూ ఎంత, దట్ మీన్స్ పొటెన్షియల్ ఇన్ A ఈజ్ V మైనస్ VB వాల్యూ వచ్చేసి V ప్లస్ డెల్టా V. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, V మైనస్ V మైనస్ డెల్టా V. సో బోత్ విల్ బి క్యాన్సిల్ అండ్ ఈ డెల్టా L ఈక్వల్స్ టు యు ఆర్ గెటింగ్ మైనస్ డెల్టా V అనేది మనకు వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది మైనస్ డెల్టా V బై డెల్టా L. అంటే చేంజ్ ఇన్ ఈ యొక్క పొటెన్షియల్ అనేది ఎంత చేంజ్ అవుతుందో ఆ పొటెన్షియల్ చేంజ్కి మరియు యొక్క లెంత్కి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. రెండు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ యొక్క రేషియోకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ హియర్ వాట్ ఈస్ దిస్ నెగిటివ్ వాల్యూ? ఈ నెగిటివ్ వాల్యూ అనేది మనకు దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క పొటెన్షియల్ చేంజ్ అనేది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అంటే ఈ పొటెన్షియల్ చేంజ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. That means both will be in opposite direction. So next one, this is the formula. So next one, if you are taking this change in potential, ఈ చేంజ్ ఇన్ పొటెన్షియల్ అనేది మనకు ఒకవేళ నెగిటివ్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమొస్తుంది మైనస్ డెల్టా V ఈక్వల్స్ టు మైనస్ మాడ్యులస్ ఆఫ్ డెల్టా V అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. పొటెన్షియల్ వాల్యూ మనకు ఒకవేళ నెగిటివ్ అవుతాయి, దట్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ డెల్టా V మాడ్యులస్ డెల్టా V బై డెల్టా L. That means minus will be cancelled, then you are getting delta E equals to modulus delta V by delta L. So this is the formula for electric field. Based on this one, దీన్ని బేస్ చేసుకుని మనం యొక్క కన్క్లూజన్ ఏమి ఇస్తున్నాము అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ద రిలేషన్ బిట్వీన్ ఆర్ రేషియో బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ద లెంత్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి లెంత్కి ఉన్నటువంటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. అదర్వైజ్ వీ కెన్ సే దట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ పర్ యూనిట్ లెంత్. ఒక యూనిట్ లెంత్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అనే దాన్నే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. దట్ మీన్స్ నెక్స్ట్ వన్, that means the delta V value is negative, delta V equals to minus of modulus of delta V. Then మనకు ఫార్ములా ఏమొస్తుంది అప్పుడు delta modulus E equals to, that means electric field equals to delta V by delta అనేది వస్తుంది. సో మన కన్క్లూజన్స్ ఏంటి, దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ పొటెన్షియల్ డిక్రీజెస్. అంటే ఈ పొటెన్షియల్ అనేది మనకు ఎప్పుడైతే ఏ డైరెక్షన్ అయితే మనకు డిక్రీజ్ అవుతూ ఉందో ఆ డైరెక్షన్లో మనకి ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు పొటెన్షియల్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ ఉంది, ఇక్కడ మనకు పొటెన్షియల్ వాల్యూ అనేది తక్కువ ఉంది. సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ పర్ యూనిట్ డిస్ప్లేస్మెంట్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఒక యూనిట్ లెంత్ తీసుకున్నప్పుడు, ఒక యూనిట్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్ డిస్ప్లేస్మెంట్కి పొటెన్షియల్ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అండ్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈ యొక్క పొటెన్షియల్కి ఉన్నటువంటి రిలేషన్, దట్ మీన్స్ డెల్టా V ఈక్వల్స్ టు డెల్టా V ప్లస్ డెల్టా L. దట్ ఈస్, and once check what we discussed.
ఫస్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ డైపోల్. పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి అంటే మనకి టూ చార్జెస్ ఈక్వల్ చార్జెస్ తీసుకొని బోత్ ఆర్ హ్యావింగ్ ద ఆపోజిట్ చార్జెస్. సో రెండింటికి కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంది, బట్ ద వాల్యూ విల్ బి డిఫరెంట్. దట్ మీన్స్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. ఈ రెండు చార్జెస్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, స్మాల్ డిస్టెన్స్తో సపరేట్ చేసినప్పుడు 2a డిస్టెన్స్తో సపరేట్ చేసినప్పుడు మనకి ఏదైతే సిస్టమ్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, డైపోల్ అంటున్నాం. సో ఈ డైపోల్ యొక్క సెంటర్ని ఏం చేస్తున్నాం, మనం ఆరిజిన్గా తీసుకుంటాం. దట్ మీన్స్ త్రూ ద ఆరిజిన్ ఆర్ ద సెంటర్ ఆఫ్ డైపోల్. ఆ సెంటర్ ఈ యొక్క కంప్లీట్ సిస్టమ్ మనకు టోటల్ ఛార్జ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎందుకు, ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆటోమేటిక్గా రెండోది వచ్చేసి ఏమవుతుంది, మనకు నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. సో టోటల్ ఛార్జ్ అనేది మనకు 0 అవుతుంది బేస్డ్ ఆన్ దట్ వన్. ఇంకోటి ఏంటంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నామంటే బై యూజ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం. సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పటికీ కూడా మనం ఏం చూసామంటే ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్నే యూజ్ చేస్తున్నాం. That means the electric field obeys the superposition principle. Then this electrostatic potential also obeys the superposition principle. ఇది కూడా ఈ యొక్క electrostatic superposition principle ని obey చేస్తుంది. That means it can obey. Next one, the potential due to a dipole is the sum of potential due to charges q1 minus q. ఈ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని మనకి ఏమొస్తుంది, ఇండివిజువల్ పొటెన్షియల్స్ రెండు కూడా మనం యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ పొటెన్షియల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు v ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 1/4πε0 q/r1 మైనస్ q/r2. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకు ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, దట్స్ వై యూ ఆర్ గెటింగ్ నెగిటివ్ సైన్. సో ఇక్కడ r1 r2 ఏంటి అంటే డిస్టెన్సెస్ ఫ్రమ్ p. ఈ యొక్క పాయింట్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ పాయింట్ నుంచి ఉన్నటువంటి ఈ పాయింట్ pకి ఈ యొక్క ఛార్జెస్ నుంచి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి r1 r2. ఈ యొక్క డిస్టెన్స్ వచ్చి మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్, సో బై యూజింగ్ జామెట్రీ మనం వచ్చేసి కొసైన్ రూల్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే r1 స్క్వేర్ వాల్యూ వచ్చేసి r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ar cos θ వస్తుంది. r2 స్క్వేర్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ar cos θ వస్తుంది. ఎందుకంటే రెండు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వన్, ఇఫ్ r ఈస్ గ్రేటర్ దాన్ a, దట్ మీన్స్ ఇఫ్ ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు ఈ యొక్క డైపోల్ మూమెంట్ ఈ యొక్క డిస్టెన్స్కి మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే అప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం. సో మనకి r1 స్క్వేర్లో ఏం చేస్తున్నాం, r స్క్వేర్ని కామన్ తీసుకున్నప్పుడు 1 మైనస్ 2a cos θ/r స్క్వేర్. ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి a స్క్వేర్ బై r స్క్వేర్ అని మనం నెగ్లిజిబుల్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం r2 స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, హియర్ వీఆర్ గెటింగ్ ద ప్లస్ సైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ నెగిటివ్ సైన్. మనకు r1 స్క్వేర్లో నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు r2 స్క్వేర్లో మనకి ఏమొస్తుందంటే పాజిటివ్ సైన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, దీన్ని బేస్ చేసుకొని బైనామియల్ థియరం అప్లై చేస్తున్నాం అండ్ వీఆర్ ఫైండింగ్ మన రిక్వైర్మెంట్ ఏంటి, q/r1 మైనస్ q/r2. అంటే మనకు 1/r1 వాల్యూ 1/r2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని బేస్ ఏం చేస్తున్నాం, 1/r1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే రెసిప్రోకల్ చేస్తున్నాం ఈక్వేషన్ని. సో 1/r1 ఇంటూ 1/r ఇంటూ 1 మైనస్ 2a cos θ/r హోల్ పవర్ మైనస్ 1/2. సో దీనికి మనం మైనస్ ఈ యొక్క బైనామియల్ థియరం అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ పవర్ ఏదైతే ఉందో అదేమొస్తుంది మనకు ముందుగా దాని యొక్క మల్టిపుల్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ 1 మైనస్ 2a cos θ/r ఇంటూ మైనస్ 1/2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 ప్లస్ a cos θ/r అనేది మనకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే దీన్ని మనం r2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ వీఆర్ గెటింగ్ మైనస్, మనకు మైనస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బై యూజింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఈ టూ ఈక్వేషన్ తీసుకెళ్ళి మనం పొటెన్షియల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు b ఈక్వల్స్ టు q/4πε0 2a cos θ/r స్క్వేర్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్లో మనకేంటి, q ఇంటూ 2a వాల్యూ ఈ యొక్క ఛార్జ్ని దాని యొక్క డిస్టెన్స్తో మనం మల్టిప్లై చేసినప్పుడు దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, పొటెన్షియల్ డైపోల్ మూమెంట్ అంటున్నాం, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ pతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద ఈక్వేషన్ బికమ్ p cos θ/4πε0 r స్క్వేర్. సో ఇక్కడ మనకి p cos θ వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ యొక్క డైపోల్ మూమెంట్ని మనం యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో దానికి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ p cos θ ఈక్వల్స్ టు p ఇంటూ r క్యాప్. సో దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి పొటెన్షియల్ ఆఫ్ డైపోల్ ఏమవుతుంది, v ఈక్వల్స్ టు 1/4πε0 p ఇంటూ r క్యాప్ బై r స్క్వేర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, అండ్ యాక్సిస్ ఈ యొక్క పొటెన్షియల్ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే యాక్సిస్ పైన ఉన్నప్పుడు యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. ఈ యాంగిల్ అనేది మనకి ఏమవచ్చు, ఎయిదర్ 0 ఆర్ π. 0 అంటే మనకు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు 0 అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు π అవుతుంది. సో ఈ 0 ఎప్పుడైతే మన యాంగిల్ అవుతుందో మనకు వచ్చేసి వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. వెన్ ద యాంగిల్ విల్ బి π, యాంగిల్ అనేది మనకు π అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి నెగిటివ్. దట్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో నెక్స్ట్ వన్, ఇది ఎప్పుడు 0 అవుతుంది అంటే వెన్ ద యాంగిల్ విల్ బి 90 degrees. ఎప్పుడైతే మనకి యాంగిల్ అనేది 90 degrees అవుతుందో అప్పుడు ఈ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ విల్ బి 0. అంటే ఈక్వలేటరల్ ప్లేన్ పైన తీసుకున్నప్పుడు పొటెన్షియల్ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది.
సో దట్ ఈస్ ద పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్. సో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. దీని ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద ఆర్ బట్ ఆల్సో యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఈ యొక్క డిస్టెన్స్ పైన మాత్రమే కాకుండా ఈ డిస్టెన్స్కి ఈ యొక్క డిస్ప్లే ఈ యొక్క పొజిషన్ వెక్టార్కి డైపోల్ మూమెంట్కి ఉన్నటువంటి యాంగిల్ పైన కూడా మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్ పొటెన్షియల్ ఫాల్స్ ఆఫ్ ఎట్ లార్జ్ డిస్టెన్సెస్. సో ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉందో ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ డైపోల్ పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో హౌ ఇట్ ఈస్ డిక్రీజింగ్ అంటే ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్ స్క్వేర్. ఇది 1/r² పైన డిపెండ్ అవ్వకుండా ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ 1/r. That is the important points in this one. So next one, potential due to a system of charges. System of charges తీసుకున్నప్పుడు potential అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. That means if more than one charges, two charges will be existed. That means q1 q2 up to qn charges are existed. qn charges మనకు ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ యొక్క ఏం చేస్తున్నాం, ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఈ యొక్క అన్ని చార్జెస్ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఆల్ ద ఇండివిజువల్ పొటెన్షియల్స్ మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద టోటల్ పొటెన్షియల్. V equals to V1 plus V2 plus up to Vn. So this means, so individual potentials ఏమవుతున్నాయి, V1 equals to due to the Q1 charge యూజ్ చేసిన ఒక పొటెన్షియల్ అనేది V1 వస్తుంది. సో V1 equals to 1/4πε0 Q1/R1p. అలాగే V2 యూజ్ చేసినప్పుడు Q2/R2p. దట్ మీన్స్ ఓన్లీ the relation will be changing. That means Q3/R3p. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమో టోటల్ పొటెన్షియల్ వీఆర్ యాడింగ్ దీస్ ఆల్, ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ V equals to V1 plus V2 plus V3 up to Vn. ద సేమ్ వే అప్పుడు మొత్తం కామన్ 1/4πε అనేది మనకి ఏముంది, ఎవ్రీ ఇండివిజువల్ ఈ యొక్క పొటెన్షియల్లో కామన్గా ఉంది. దట్స్ వై 1/4πε0 యాజ్ కామన్. దెన్ Q1/R1p ప్లస్ Q2/R2p ప్లస్ అప్ టు Qn/Rnp. దట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్. సో ఈ యొక్క టోటల్ పొటెన్షియల్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకు ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. ఒక సిస్టంలో వచ్చేసి మనకి n ఛార్జెస్ ఉన్నప్పుడు టోటల్ ఛార్జ్ ఏమవుతుంది, ఈ యొక్క అన్ని ఛార్జెస్ కూడా యాడ్ చేసినప్పుడు వస్తుంది. దెన్ ఇఫ్ ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ అనేది మనకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సిస్టంలో, అప్పుడు మనకి పొటెన్షియల్ ఏమవుతుంది అంటే 1/4πε0 Q/R అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ Q అనేది ఏంటి, టోటల్ ఛార్జ్ మొత్తం కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి అన్ని పార్టికల్స్ దగ్గర మనకి ఏమవుతుంది, సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై వీఆర్ యాడింగ్ ఆల్ ద ఛార్జెస్ అండ్ రైట్ యాజ్ ఆర్ Q. ఎప్పుడైతే ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక స్పెరికల్ షెల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్పెరికల్ షెల్ యొక్క రేడియస్ మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, డిస్టెన్స్గా తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి యూనిఫామ్లీ చార్జ్డ్ స్పెరికల్ షెల్. ఏమవుతుంది, V equals to 1/4πε0 Q/R అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ Q అంటే టోటల్ ఛార్జ్, R ఈజ్ ద రేడియస్. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఏదైతే ఛార్జెస్కి ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు కాన్స్టెంట్ ఉంటే ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా పొటెన్షియల్ విల్ బి కాన్స్టెంట్, దెన్ దట్ సర్ఫేస్ ఈజ్ కాల్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నట్టు ఈ యొక్క పొటెన్షియల్ ఫార్ములా ఏమొస్తుంది అంటే V equals to 1/4πε0 Q/R. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో V అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది అంటే ఈ యొక్క R వాల్యూ అనేది మనకు కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది, 1/4πε0 మన కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఛార్జ్ విల్ బి ద సిస్టమ్ విల్ బి ఈక్వల్. అన్ని పొజిషన్స్ దగ్గర సేమ్ ఉంది కాబట్టి ఛార్జ్ అనేది మనకు కాన్స్టెంట్ అవుతుంది. ఇంకా ఎక్కడ చేంజ్ అవుతుంది, V ఈజ్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. ఇక పొటెన్షియల్ అనేది మనకు డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఈ R వాల్యూ అనేది మనకు కాన్స్టెంట్ అయితే ఆటోమేటిక్గా పొటెన్షియల్ కూడా మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో దట్ ఈస్. సో ఈ కాన్స్టెంట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే లైక్ ఈ యొక్క కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇక పాజిటివ్ ఛార్జ్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సర్కిల్స్ ఫామ్ అవుతాయి. ఆ సర్కిల్స్ దగ్గర మనకు వచ్చేసి పొటెన్షియల్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ఫర్ ఏ సింగిల్ ఛార్జ్, మన సింగిల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్, ఈ ఛార్జ్ నుంచి మనకు వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎయిదర్ మూవింగ్ ఫ్రమ్ ద ఛార్జ్ నుంచి మనకు మూవ్ అవ్వడం కానీ లేదా టువర్డ్స్ ద ఛార్జ్ సైడ్ మూవ్ అవ్వడం కానీ డిపెండ్ అవుతూ ఉంటుంది. అది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ద ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఛార్జ్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఛార్జ్ అయితే మనకు మూవింగ్ అవుట్వర్డ్, నెగిటివ్ ఛార్జ్ అయితే కమింగ్ టువర్డ్స్ ద ఛార్జ్ సైడ్ మనకు మూవ్ అవుతూ ఉంటుంది. So that means equivalent surfaces to a point is normal to the electric field. So based on these field lines, ఈ field lines బేస్ చేసుకొని కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఈ field lines అనేవి మనకి ఈ యొక్క సర్ఫేస్కి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దట్ మీన్స్ నార్మల్, ఆల్వేస్ నార్మల్. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్, నార్మల్ కాదు అనుకుంటే దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్టెన్స్ అవ్వదు.
దట్ మీన్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. మనం ఏ 2 పాయింట్స్ మధ్యలో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఎప్పుడు సేమ్ ఉంటుంది. దట్ మీన్స్ దెర్ ఈజ్ జీరో పొటెన్షియల్ డిఫరెన్స్. సో నెక్స్ట్ వన్ వర్క్, మనకి ఇక్కడ జరిగే వర్క్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. ఎందుకు? సేమ్ పొటెన్షియల్ కాబట్టి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఏ చార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, సేమ్ చార్జ్ ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఒక ఈక్వల్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక చార్జ్లో మనం మూవ్ చేయడానికి ఎటువంటి ఫోర్స్ అనేదాన్ని అప్లై చేయడం అవసరం లేదు. బికాస్ ఆఫ్ సేమ్ పొటెన్షియల్ విల్ బీ ఎగ్జిస్టెడ్. ఇక్కడ వీ పొటెన్షియల్ ఉంటే అదర్ పాయింట్ దగ్గర కూడా మనకు వీ పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దట్స్ వై ఇట్ కెన్ మూవ్ వితౌట్ ఎనీ వర్క్. మనకి ఎటువంటి వర్క్ అవ్వకుండా కూడా ఇది ఏమవుతుంది, మూవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ నార్మల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ మనకి ఏ డైరెక్షన్ ఎగ్జిస్ట్ అవుతాయంటే వైజెడ్ ప్లేన్ పైన మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క ఎక్స్ డైరెక్షన్కి మనకు పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ ఏంటి అంటే వైజెడ్ ప్లేన్. దట్స్ వై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది మనకు వైజెడ్ ప్లేన్లో వర్క్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే మనం 2 సర్ఫేసెస్ తీసుకుంటున్నాం ఏ అండ్ బి విత్ పొటెన్షియల్ వి అండ్ వి ప్లస్ డెల్టా వి. ఇది తీసుకున్నప్పుడు ఈ యొక్క మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే వి నుండి వి ప్లస్ డెల్టా ఎల్కి ట్రావెల్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ వన్ లెట్ ఏ పాయింట్ పి ఆన్ ద సర్ఫేస్ బి పైన మనం పి పాయింట్ తీసుకుంటున్నాం. సో ఆ పి యొక్క పాయింట్ అనేది మనకు ఏ సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే డెల్టా ఎల్ డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇఫ్ యూ ఎంట్ ద వర్క్ ఫార్ములా మనకు వర్క్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వర్క్ ఏమవుతుంది అంటే ఈ ఇంటూ డెల్టా ఎల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో నెక్స్ట్ వన్ ఈ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కు మనకు ఈక్వల్ అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ విఏ మైనస్ విబి. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఈక్వల్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ ఇంటూ డెల్టా ఎల్ ఈక్వల్స్ టు వి మైనస్ వి ప్లస్ డెల్టా వి. సో మనకు ఫైనల్ వాల్యూ వచ్చేసి మైనస్ డెల్టా వి. సో దాన్ని బేస్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్స్ టు మైనస్ డెల్టా వి బై డెల్టా ఎల్. ఇక్కడ డెల్టా వి అంటే ఏంటి మనకు చేంజ్ ఇన్ పొటెన్షియల్ అండ్ డెల్టా ఎల్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. సో దాన్ని బేస్ ఇఫ్ ద డెల్టా వి వాల్యూ విల్ బి నెగిటివ్ అయితే మనకి ఏమవుతుంది ఈక్వేషన్ ఈ ఈక్వల్స్ టు ప్లస్ డెల్టా వి బై డెల్టా ఎల్. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి ఉన్నటువంటి రిలేషన్. సో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ కన్క్లూజన్స్. దీన్ని బేస్ మన కన్క్లూజన్స్ ఏమి ఇస్తున్నాము అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఈ పొటెన్షియల్ అనేది ఏ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతూ ఉంటుందో ఆ డైరెక్షన్ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ పర్ యూనిట్ డిస్ప్లేస్మెంట్. ఒక యూనిట్ డిస్ప్లేస్మెంట్కి ఎంత పొటెన్షియల్ అనేది మనకు చేంజ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అంటున్నాం. దట్ ఈస్ టుడేస్ టాపిక్.